ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు నుంచి వర్షాకాల సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల మొదటి రోజునే ఒక ప్రశ్న రూపంలో వచ్చింది. సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు, ప్రస్తుతం పెడుతున్నటువంటి ఖర్చు, జరుగుతున్నటువంటి తీరు, స్టేటస్ రిపోర్ట్ వీటన్నిటిని కూడా అడిగారు. సో, అసెంబ్లీలో వీటిపైన చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి నారాయణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ప్రశ్నకి మంత్రి నారాయణ స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతిలో ప్రస్తుతం 100కు పైగా ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొత్తం 119 ప్రాజెక్టులని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి గుర్తించింది. మొత్తం కలిపి చూస్తే గనక 66,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఆపరేషన్స్‌లో ప్రస్తుతం ఉన్నది 97 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 97 ప్రాజెక్టులకి సంబంధించి కూడా దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమరావతిలో 4 ప్రాజెక్టులు కంప్లీట్‌గా పూర్తయినట్టుగా అధికారికంగా మంత్రి ప్రకటించారు. ఒకసారి ఆ డేటా మనం చూద్దాము. అమరావతిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మొత్తం మౌలిక వసతుల కల్పన కోసం రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. 119 ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రారంభించింది. సో, ఆ ప్రాజెక్టుల్లో 119 ప్రాజెక్టులో ఎల్ఓఏలు ఇచ్చేసినాయి అనమాట. అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్ట్ ఇచ్చేసినటువంటి ఎల్ఓఏ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. ఇందులో ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నవి లేదా ఆమోదాలు పొందినవి మొత్తం మరొక 113 ప్రాజెక్టులు ఉన్నాయి. పనులు ప్రారంభం అయిపోయినటువంటి ప్రాజెక్టులు చూస్తే కనుక 97 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 97 ప్రాజెక్టులకి సంబంధించే దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. మొత్తం మీద రాజధాని నిర్మాణానికి సంబంధించి రుణ సమీకరణ చేసిన మొత్తం 41,187 కోట్ల రూపాయల కింద రాష్ట్ర ప్రభుత్వం 41,187 కోట్ల రూపాయల కింద అనౌన్స్ చేశారు మంత్రి నారాయణ. 29 గ్రామాల్లో వసతుల అభివృద్ధి దగ్గర నుంచి అన్నీ జరుగుతున్నమాట. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో 71,299 అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి 98% మందికి ప్లాట్ల కేటాయింపు జరిగినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. అలానే ఈ ప్రాజెక్టుల్లో ఇక్కడ చేయబోతున్నటువంటి మొత్తం నిర్మాణ ప్రణాళికని వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి మనం చూద్దాం. 2024 నుంచి ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అయినటువంటి మొత్తం అమరావతి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల ఖర్చు 12,731 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా చెప్తున్నారు. అమరావతిలో మొత్తం 119 పనులకు సంబంధించి 66,802 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల సంఖ్య చూస్తే 103 పనులు లెక్కలో ఉన్నాయి. వాటికి 58,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సో, గత ప్రభుత్వం పూర్తిగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేయడం వల్ల 25% వరకు ఖర్చు పెరిగినట్టుగా ప్రభుత్వం అంచనా వేసింది. 5 ఏళ్లలో పెరిగినటువంటి ఖర్చు కింద దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో, ఈ 97 ప్రాజెక్టులు ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. మొత్తం 103 ప్రాజెక్టులు లెక్క చెప్పారు. 97 ప్రాజెక్టులు ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. అలానే 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మిగతా 93 ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నమాట. సో, మొత్తం ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి డిసైడ్ చేసినటువంటి ప్రాజెక్టులు 119 అయితే 113 ప్రాజెక్టులకి అప్రూవల్స్ వెళ్ళిపోయినాయి. మిగతా ప్రాజెక్టులకి వెళ్ళాలి. జరుగుతున్నటువంటి పనుల స్టేటస్ చూస్తే 4 కంప్లీట్ అయినాయి. 97 పనులు ఆపరేషన్స్లో ఉన్నాయన్నమాట. ఇక నాబార్డ్ కానీ, హడ్కో కానీ, అలానే వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి రుణాలు లెక్క ఇది. ఆ డేటా కూడా అసెంబ్లీలో సమర్పించారు. 41,187 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఒక 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్, వాటర్ సిస్టమ్స్, సివరేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి మొత్తం ఈ వ్యవస్థలన్నిటికీ ఒక 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలానే ఈ రాబోయేటువంటి ఈ ఆగస్టు 27 కల్లా కొన్ని నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ఫైనల్ చేయబోతున్నారు. సో, అమరావతిని ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి రాజధానిగా నిలబెట్టేటువంటి క్రమంలో ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేసేది చూడండి. రాజధాని రైతులకు భాగస్వామ్యం కల్పించాడు. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి భూమిలో 98% మేర ప్లాట్ల కేటాయింపు జరిగిపోయింది. 30,173 మంది రైతులకి 71,299 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించి వాటిని డెవలప్ చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రైతులకి
2248 కోట్ల రూపాయలు కౌలు రూపంలో చెల్లించారు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో చెల్లించినటువంటి. సో మొత్తం అమరావతి స్టేటస్ రిపోర్ట్ ఇది. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో వాస్తవ అంశాలన్నింటినీ కూడా సభ ముందర ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. సో అమరావతి కోసం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అనేది వాస్తవం కాదు. ఫేజ్ 1కి సంబంధించి మొత్తంగా పెట్టినటువంటి ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ లెక్కే 66,000 కోట్లు ఉంది. సో వీటికి రుణ సమీకరణలు అంటే అది కౌంటర్ గ్యారంటీతో ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి హామీలు ఇచ్చింది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా వన్స్ ఫేజ్ 1 డెవలప్ అయితే అమరావతి నుంచి రెవెన్యూ స్టార్ట్ అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.